ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్ మొత్తాన్ని పెంచింది. అయితే గత వైసీపీ పాలనలో దివ్యాంగులకు, ఇతర కేటగిరీలో అనర్హులకు కూడా పెన్షన్ మంజూరు అయిందనే ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. అదేంటో తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకదానితో ఒకటి నెరవేరుస్తూ వస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు చాలా మందికి 4,000 రూపాయల లెక్క పెన్షన్ ఇస్తుంది. దివ్యాంగులకు 6,000 రూపాయలు, వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, వైకల్యం కలిగిన వారికి 15,000 రూపాయలు ఇస్తుంది. ప్రస్తుతం ప్రతి నెల 63 లక్షల మందికి పైగా 2,700 కోట్లు ఖర్చు చేస్తుంది. అయితే గత వైసీపీ పాలన దివ్యాంగులకు, ఇతర కేటగిరీలో భారీగా అనర్హులకు పెన్షన్ ఇచ్చారనే కంప్లైంట్లు రావడంతో తనిఖీలపై పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తానని నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా ఒక గ్రామ వార్డు సచివాలయంలో తనిఖీలు ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇందులో వచ్చిన ఆధారాలన్నీ ఒక యాప్లో పొందుపరుస్తారు. ఇలా ప్రతి మండలానికి ఇలా చేస్తారు. దీనితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, పెన్షన్ మొత్తాన్ని పెంచారు. అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తారని జనవరి నెల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో ఆ మిగిలిన పెన్షన్తో సహా 2 పెన్షన్లు ఒకే చుట్టూ ఇస్తారని ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా మన నవంబర్ నాడు ఇవ్వాల్సిన పెన్షన్ డిసెంబర్ నెలలో ఇస్తారు. డిసెంబర్ నెల 31 అదే డిసెంబర్ నెల 1వ తేదీ కావడం వల్ల ముందు రోజు నవంబర్ 31న పెన్షన్ మొత్తం మంజూరు చేశారు. అదేవిధంగా డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిందే జనవరి 1న ఇస్తారు. జనవరి 1న బుధవారం. ఆ రోజు జనవరి 1న ఆప్షనల్ హాలిడే కావడంతో ముందు రోజు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ 18వ విడత మన అక్టోబర్ 2వ తేదీన అందరి ఖాతాలో 2,000 రూపాయలు పడింది. ఇప్పుడు 19వ విడత గురించి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ 19వ విడత ఫిబ్రవరి మొదటి వారంలో పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.